హైవ్యూర్స్ ఏదో లూలు అంట ఎందుకు అది ఇలా మాట్లాడిన వాడు జగన్మోహన్ రెడ్డి. ఒక కంపెనీకి సంబంధించి దాని వాల్యూకి సంబంధించి ఆ కంపెనీ హెడ్ ఎవరు, వాళ్ళ ద్వారా మనకి ఏంటి లాభం అన్నది కూడా ఆలోచించకుండా ఈయన అడిగిన కమిషన్ అవతల ఇస్తే ఓకే, అలా ఇవ్వలేదా ఇంకా అంతే. అలా ప్రకాశం నుంచి వచ్చే పేపర్ ప్రశ్న పోగొట్టాడు, అనంతపురం జిల్లాలో జాకీ డ్రైవర్ల కంపెనీ పోగొట్టాడు, వైజాగ్లో లూలు కంపెనీ అదైన డేటా ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ హయాంలో వెళ్ళిపోవడం తప్ప వస్తున్నవి ఏమీ లేవు. ఇప్పుడు ఈ లూలు మాల్కి సంబంధించి మన విజయవాడలో గవర్నర్పేట అక్కడ డిపో ఏరియా ఉంటుంది పెద్దది, నా దగ్గర చాలా కాలం నిరుపయోగంగా ఉంది. సిటీ మధ్యలో ఉండేది, ఇంకా అది బస్ స్టాండ్కి నియర్ బై ఏలూరు రోడ్డు బందర్ రోడ్డు మొత్తం కనెక్టివిటీ పాయింట్, అది సూపర్ ఏరియా అసలు. అటు రైల్ స్టేషన్ బస్ స్టాండ్కి మధ్యలో ఉండేది, ఇంకా అది ఫుల్ ప్రైమ్ ఏరియా. నాకు తెలిసి గజమే నాకు తెలిసి ఈజీగా 10 లక్షలు ఆశ్చర్యం లేదు. దెన్ అప్పుడు సెంట్ వచ్చేసేంత 4 కోట్ల పైచిలకే. మరి లూలు వాళ్ళకి ఎంత కప్ప చెప్పారంటే మనకు లెక్క తెలియదు, కానీ లూలు మాల్కి అది ఇచ్చేటప్పటికి అల్లలాడిపోయారు చాలామంది. అసలు అదెట్టిస్తారండి. ఇప్పుడు ఆ లూలు మాల్కి అక్కడ ఇచ్చున్నారు, వైజాగ్లో ఇచ్చున్నారు. చంద్రబాబు నాయుడు తెలివి ఏంటో చెప్తా చూడండి. ఇతను ఎవరికైనా సరే యాజ్ పర్ నామ్సే వెళ్తాడు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదన్నా పర్మిషన్ టకటక ఇచ్చేస్తాడు, సబ్సిడీ అంటే ఇస్తాడు. ఆయన పెట్టే కండిషన్ ఏంటో తెలుసా? మీరు ఈ బెనిఫిట్ పొందుతున్నారు కదా, రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు రావాలి, మీకు తెలిసిన వాళ్ళతో పెట్టుబడులు పెట్టించండి, మీకు అన్నీ బాగానే చేస్తాం కదా, మీరు తెచ్చేవాళ్ళు కూడా అంతే బాగిస్తా, వాళ్ళు పెట్టుబడులు తీసుకురానండి, మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, మా సంపద పెంచండి, మీకు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తాం అన్నీ లీగల్గానే అని అంటాడు. అదే ఈరోజు లూలు అధినేత సమ్ ముస్లిం పర్సన్, ఆయన గల్ఫ్ కంట్రీస్లో ఉంటాడు, అతను మన కేరళ, అతనే చాలా చోట్ల మాల్స్ కూడా ఉన్నాయి. ఈ లూలు మాల్ అన్నప్పుడు ఆ షాప్లో A to Z మొత్తం ఉంటాయి. వైజాగ్లో పెద్ద మల్టీప్లెక్స్ లాంటిది కట్టబడుతుంది, లూలు మాల్ మల్టీప్లెక్స్. తిరుపతి, ఇప్పుడు విజయవాడ హార్ట్ ఆఫ్ ద సిటీ అన్న దానిలో కడుతున్నాడు. సో ఆబ్వియస్లీ బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటూ పోతున్నాడు, ఆయన ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోతున్నాడు బిజినెస్ని. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE నుంచి రాజు కొడుకుని ఆడున్నటువంటి మిగతా ఇండస్ట్రియలిస్టుల్ని ఎంటర్ప్రైనర్స్ని తీసుకుని ఇప్పుడు ఏపీకి వచ్చాడు. చంద్రబాబు నాయుడుతో నేను ఒప్పందాలు కుదుర్చుకున్న వారిలో ఎవరు వీళ్ళంతా అంటే మొత్తం కూడా ఈ లూలు మాల్ అధినేత తీసుకొచ్చాడు వీళ్ళందరూ కూడా. ఇదండి పద్ధతి అంటే, ఇదండి పరిపాలన అంటే. ఇంతకుమించి నేను చెప్పదలుచుకోవట్లే. మీరు క్రాస్ చెక్ చేయండి. TCSకి వైజాగ్లో ఎకరం వచ్చేసి 99 పైసలు అంతకే ఇచ్చా అన్నారు. బట్ వాళ్ళకి ఇవ్వటం ద్వారా అక్కడ కంపెనీ పెట్టే పెట్టుబడులు ఆ TCSని చూపి మిగతా కంపెనీలు ఎన్నింటిని పట్టుకొచ్చాడు తెలుసా? ఇప్పుడు వైజాగ్ను అద్భుతంగా డెవలప్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అయితే. మళ్ళీ అది క్యాపిటల్ ఏం కాదు, మరలా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి, పరిపాలన తెలియని వ్యక్తి, దేనికి పనికిరాని వ్యక్తి వైజాగ్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేస్తే అడ్జస్ట్ హడావుడి చేసి నాశనం చేశాడు రాష్ట్రాన్ని అయితే. నా బాధ ఇదే. ఇంకా జై జగన్ అంటూ ఇంకా వైసీపీకి జిందాబాద్ కొడుతున్న వాళ్ళకి కనీసం ఈ చిన్న నిజం తెలిసిన సరే బాగుంటుందని. ఏ చిన్న నిజం? పరిపాలన అంటే తెలియనివాడు, విధ్వంసం అంటే ఇష్టపడేవాడు జగనం, పరిపాలన అంటే తెలిసినవాడు, పెట్టుబడులను ఆకర్షించేవాడు, ఏపీకి సంబంధించి గొప్ప భవిష్యత్తును అందించేవాడు చంద్రబాబు నాయుడు.